సార్ ఏంటి అసలు ట్రంప్ని ఏమనాలి? వాట్ ఈస్ ట్రంప్ని అసలు ఎలా డిఫైన్ చేయాలో కూడా తెలియని పరిస్థితుంది. అంటే అతను రాజకీయాల నుంచి రాలేదండి. ఇప్పుడు రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే కొద్దిగా మొదటి నుంచి ఎట్లా ఏం ప్రెడిక్షన్ అని ఉంటది. ఇంకోటి అతను బిలియనేర్ ఇన్వెస్టరు, బిలియనేర్ కాదు మనకు తెలియదు కానీ బిలియనేర్ ఆయనకైనా డిక్లేర్ చేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే అతను బిజినెస్ డీలింగ్ నుంచి వచ్చిండు, ఎక్కువ రిస్క్ తీసుకునే పర్సన్ ఎప్పుడు దేంట్లో కూడా. ఓకే, మీకు ఏమంటారు మన పోకర్ టేబుల్ లో పోయి ఆలిన్ అంటారు కదా, ఈ 3 పత్రాలలో పోయి ఆలిన్ అంటారు కదా, ఆ టైప్ మనిషి అన్నట్టు గెలుచుకుంటూ వచ్చిండు అన్నిట్లల్లా. అదే టైంలో కూడా ఎలక్షన్ లో కూడా ఇతను అప్పుడు కొన్ని రోజులు డెమోక్రటిక్ పార్టీ అనేది, రిపబ్లికన్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ తోటి కూడా పెద్దగా క్లోజ్ అసోసియేట్ కాలేదు. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో 2 ఏళ్ల ముందు 1.5 ముందు వచ్చేసి నేను నిల్చుంటా అని చెప్పిండు. అప్పుడున్న పరిస్థితుల్లో అతను ఎలక్ట్ అయ్యిండు. అందులో కూడా అతను ఎట్లా ఒక ఆపోనెంట్ ను ఎట్లా ఇన్సల్ట్ చేసిండ్రు, ఎటువంటి లాంగ్వేజ్ మాట్లాడిండ్రు అంటే సరే నాకైతే నచ్చలేదు. నేనైతే ఆ పార్టీ లేడీ అపోనెంట్ పైన మాట్లాడింది కూడా చూసాం, కొన్ని వీడియోస్ అవి నేను చూసి చాలా మొగోళ్ళ పేరు మీద కూడా ఎటువంటి కమెంట్ చేసినట్టే మీ ఇలాంటి టీవీలలో చెప్పేది కావు, మీలాంటి ఫ్యామిలీ టీవీలలో చెప్పేటి కావాలి. అటువంటి ఘోరమైన ఇన్సల్ట్ చేసినా కూడా ఎలక్ట్ చేసిండ్రు. ఇక మనం ఏమంటాం జనాలని? డెమోక్రసీలో ఎప్పుడైనా మెజారిటీ విన్స్, దానికి మనం ఏం చేయలేం. సో ఆ మెజారిటీ అతను గెలిపించింది. ఓవరాల్ గా ఓట్స్ వేరే వాళ్ళకి వచ్చినా కానీ మా దగ్గర ఎలక్టోరేట్ సిస్టమ్ ఎట్లుందంటే దాని ప్రకారం అతను హిలరీ క్లింటన్ మీద గెలిచిండు, తర్వాత మన కమలా హ్యారిస్ మీద గెలిచిండు అతను. ఓవరాల్ గా కమలా హ్యారిస్ మీద అతనికి ఓట్స్ ఎక్కువ వచ్చినాయిలేండి, ఎందుకంటే అప్పుడు బైడెన్ మీద వ్యతిరేకత ఇతనికి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అమెరికా ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన ఒక పర్సన్ ఇంత సుప్రీం డెసిషన్స్ తీసుకోవచ్చా? అమెరికాలో పెద్ద రకరకాల 3 అంచెల వ్యవస్థ, రకరకాల డెమోక్రసీ, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఏదైతే ఉంటాయని విన్నాం, మేము చదువుకున్నాం. కానీ అంటే సుప్రీం డెసిషన్స్ అనేది ఏమైనా చేసేసేయచ్చా? ఒక నియంత తీసుకుంటున్న నిర్ణయాల కంటే దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి మీరు, నిర్ణయం తప్పైనా ఒప్పైనా ఆయన మాకు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కు అతనికి కొన్ని రైట్స్ ఉన్నాయి డెఫినెట్ గా. వార్ అన్నది ప్రెసిడెంట్ డిక్లేర్ చేయొచ్చా లేదా పార్లమెంట్ డిక్లేర్ చేయాలన్నది మాకు మొదటి నుంచి కూడా కొద్దిగా డిబేటబుల్ ఇష్యూవే. ఇప్పుడు ఎవరన్నా మా మీద ఇమ్మీడియట్ గా యుద్ధానికి వచ్చింది అనుకోండి, పార్లమెంట్ పెట్టి అవన్నీ పెట్టే టైం ఉండదు కదా. ఎంబడికమ్మడి తన ప్రొటెక్షన్ తీసుకోవాలి కదా. అతనికి అథారిటీ ఉంది, ఓవరాల్ గా ఉంది. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ ప్రెసిడెంట్ కు వార్ అన్నది అతను వెళ్ళొచ్చు. దానికి కావాల్సిన బడ్జెట్ లేటర్ ఆన్ ఏదైతే కావాలనో దానికి పార్లమెంట్ పోవాలి, కానీ ఇమ్మీడియట్ గా అతనుకున్న డబ్బులు, అతనుకున్న మ్యాన్ పవర్ తోటి అతను వారు వెళ్ళవచ్చు. అది మొదటి నుంచి కూడా అందరు ప్రెసిడెంట్లు చేసి ఉంటారు. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్, ఇదివరకు ఇరాక్ మీద వారు పోయినప్పుడు వాళ్ళు పార్లమెంట్ లో డిక్లేర్ చేసిండు. ఇది పార్లమెంట్ లో నెగదని తెలిసి కూడా ఇతను వారు చేసిండు. అతనికి అంటే ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు న్యూక్లియర్ బాంబుకు చాలా దగ్గరకు వచ్చిండ్రు. ఇంకో 30-40 రోజుల్లో వీళ్ళు న్యూక్లియర్ తయారు చేసినంటే గందరగోళం తయారైంది ఆ మిడిల్ ఈస్ట్ మొత్తంలా అని చెప్పి అతను అనుకున్నాడు అని చెప్పి నేను వారు మొదలుపెట్టిండు. అయితే కొన్ని వార్లకు పోయిన తర్వాత అనుకున్నట్టు కావు కదా, అవి కాలేదు. అసలు ఇప్పుడు వారిని ఆయన కంట్రోల్ చేశాడా లేకపోతే వారు ఇంకా పెంచాడా? అక్కడంటే ఏషియాలో ఉద్రిక్తతను పెంచాడు అనిపిస్తోందా, మీకు కంట్రోల్ చేసాడు అనిపిస్తోందా? స్టార్ట్ అయితే చేసింది ట్రంపే, అందులో మాత్రం అనుమానం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ట్రంప్ లేకపోతే ఇజ్రాయెల్ గాని అమెరికా గాని వారు ఉండకపోవు. సో వారు మొదలు పెట్టడం తెలుసు కానీ అలా లోపల పోవడం తెలుసు కానీ బయట రావడం తెలుసులేదు. అక్కడ ఇరుక్కపోయింది. ఇప్పుడు బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇజ్జత్ తోటి రావాలి. ఓడిపోయినా కొట్టించుకొని వచ్చినామంటే మంచిగా ఉండదు. ఎందుకంటే ఇతను ఇదివరకు కూడా వారు క్రిటిసైజ్ చేసిన ఇతను అగైనెస్ట్ వార్ అని చెప్పాడు, చాలా అగైనెస్ట్ వారే, శాంతి బహుమతి ఇవ్వమన్నాడు ఆయన డిక్లేర్. అంటే సరే ఇండియా పాకిస్తాన్ వార్ అంటే అంతనికి సంబంధం లేదు కాబట్టి అటువంటి వార్లల్లో అంత యుఎస్ ఇంటర్ఫియర్ కాదు, అటు వేరే అది ఎట్లా ఆగమని చెప్తారు వాళ్ళు, దానిలో తప్పేం లేదు. కానీ ఈ వియట్నాం వారు, ఏ వార్ అయితే వెనకట 1970s అయిందో అందులోకి పోలే ట్రంప్ వార్లో అంటే పాల్గొనలేదు. దాని గురించి తర్వాత మాట్లాడతాం లేదు కానీ. సో తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ళు మేము వార్ చేసినాం. పోవడం మంచిదే, ఆఫ్ఘనిస్తాన్ పోవడం ఎవరు తప్పట్టలేదు.
కానీ ఎంబడే వెనుకకు రావాల్సింది అన్ని నిర్వహణ ఉండకపోతే. ఇరాక్ వారు ఈవెన్ దో రిపబ్లికన్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇరాక్ వారు సపోర్ట్ చేసినా కూడా ఇది సెకండ్ ఇరాక్ వార్, ఫస్ట్ ఇరాక్ వార్ కాదు, సెకండ్ ఇరాక్ వారు ఇతను అపోజ్ చేసిండు మొదటి నుంచి కూడా ఇటువంటి. సో ఇన్ని అపోజ్ చేసినా ఈయన ఏమన్నాడంటే ఇట్ విల్ బి క్విక్ వార్. ఏది వియట్నాం పోయి ప్రెసిడెంట్ పట్టుకొచ్చినట్టు అనుకున్నాడు, సారీ వియట్నాం అంటారు, వెనిజులా పోయి ప్రెసిడెంట్ పట్టుకొచ్చినట్టు అనుకున్నాడు. అయితే వీళ్ళు ఓపెనింగ్ సెరమనీ బాగానే చేసిండ్రు, ఎందుకంటే మొత్తం లీడర్షిప్ అంతా ఒక 2 గంటల వైప్ అవుట్ చేసేసి కాగానే ఏమనుకున్నారు యుద్ధం గెలిచిన అని వీళ్ళు అనుకున్నారు. కాకపోతే అప్పుడే మొదలైంది ముసళ్ళ పండుగ. అది కొద్దిగా డెఫినెట్ గా ఇతను అనుకున్నట్టయితే జరగట్లేదు. సో ఇప్పుడు ఏంటి హర్ముజ్ కనీసం ఆల్మోస్ట్ 50 days దాటిపోయింది యుద్ధానికి. 28th February స్టార్ట్ అయింది యుద్ధం, మార్చి అయిపోయింది, ఏప్రిల్లోకి వచ్చేసాం మనం. సో ఇన్ని రోజుల తర్వాత కూడా ఒక జలసంధిని తెరిపించలేకపోతుంది, ఒక జలసంధి పైన పట్టు తీసుకోలేకపోయింది అమెరికా. అంటే ఇతను ఏమంటాడంటే మొత్తం ఎయిర్ ఫోర్స్ మొత్తం నాశనం చేసిన, నేవీని మొత్తం నాశనం చేసిన, వాళ్ళ డిఫెన్స్ కేపబిలిటీస్ మొత్తం నాశనం చేసిన ఇతను అంటుండు. అయితే వాళ్ళు ఈ ఏదైతే షహీద్ డ్రోన్ ఉందో అది ఒక బ్రహ్మాస్త్రం అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు. వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బ్రహ్మాస్త్రాలు అన్ని తించేసింది కానీ చిన్న చిన్న వాటిని కొట్టలేకపోయారు. ఒకవేళ కొట్టాలనుకున్నా వాడు $20,000 పెట్టి వాడు పైకి వేస్తే దాన్ని కొట్టడానికి మాకు $2-3 million అవుతాయి. ఇప్పుడు సౌదీకి కానివ్వండి, యుఏఈ కానివ్వండి, ఒక్కొక్క షాహిద్ డ్రోన్ వాళ్ళు 20,000 తయారు చేసి పంపిస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి అక్కడ ఉన్న ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ ఎన్ని కంట్రీస్ కు వాడు 20,000 పెడితే వీళ్ళు $1-2 million అవుతాయి. ఆ ఖర్చు వాళ్ళు భరించలేకపోతున్నారు. ఎన్నెన్ని కొడతారు, వాడు 1000 పెట్టి పంపిస్తాడు. అంటే వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ మొత్తం మొదలు వార్ల 1 week చాలా వదిలిండ్రు, ఆ తర్వాత ఇప్పుడు వదులుతలేరు కాబట్టి వాళ్ళకి మొత్తం మేము వాళ్ళని తీసేసినామని వీళ్ళు అంటారు. ఇది అమెరికా అంటారు. వాళ్ళు ఏమంటారు మా దగ్గర ఇంకా 70% ఉన్నాయి, ముందు ముసల పండుగ మేము మంచి కాచుకొని కూర్చున్నాం అని వాళ్ళు అంటారు. అమెరికా కంటే ఎక్కువ సవాల్ ఇప్పుడు ఇరాక్ చేస్తోంది, మేము రెడీగా ఉన్నాం, సీజ్ ఫైర్ అవసరం లేదు, ఇరాన్ అంటుంది మరి. అంటే అది మరి మేకపోతు గంభీర్యతమా మరి వాళ్ళ దగ్గర ఉన్నదా అనేది మనకు తెలియదు. అయితే మొదలు ఇతను ఏమన్నాడంటే నేను మొత్తం ఎలక్ట్రిసిటీని తర్వాత బ్రిడ్జెస్ ను స్మాష్ చేస్తా అన్నాడు. ఏమైంది, మేము ఇరాక్ లో వారు పోయినప్పుడు అట్లే చేసాం. ఏమైంది, మళ్ళా మా పైసలు పెట్టి మొత్తం కట్టారు. ఇప్పుడు అట్లా కొడితే వాళ్ళకు డ్యామేజ్ అయిద్దా, పబ్లిక్ డ్యామేజ్ అయిద్దా, లేకుంటే గవర్నమెంట్ కు డ్యామేజ్ అయిద్దా అన్నది ఇతను యాక్సెస్ కొద్దిగా మరి అనలైజ్ చేసి ఏమనుకుంటే అరే నాయన వాళ్ళ మొత్తం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేస్తే పీపుల్ రివోల్ట్ అవుతారో అమెరికాకు ఆపోజిట్ గా వాళ్లకు ఏదైతే రెవెన్యూ ఉందో వారు February 28 మొదలైనా కూడా దాన్ని 30 days దాకా వీళ్ళు ఏం చేసిందంటే ఇరాన్ నుంచి కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ కి పర్మిషన్ ఇచ్చిండు ట్రంప్. వాళ్ళ ఆయిల్ బయటికి పోతున్నా ఏమనలే. ఎందుకేమనలేదంటే ఆయిల్ ప్రైసెస్ పెరగొద్దు అన్న ఉద్దేశంతో వాడి పంపించి తర్వాత ట్యూబ్ లైట్ వెలిగింది నాకు. ఏమని అంటే అరే నాయన వీళ్ళంతా ఆయిల్ పంపించి అమ్ముతారు కదా, ఈ పైసలన్నీ పోయి మళ్ళీ మనకే వెనక కొడతానని దిమాకు వచ్చేసి ఇప్పుడు ఇతనేమంటే అరే నాయన నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుట్టడం కన్నా ఆయిల్ బంద్ చేస్తే ఎవ్రీ డే వాళ్ళకు $500 million రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ అంతా వాళ్ళకు IRGC, ఎగ్జాక్ట్లీ మిలిటరీ కాదనుకోండి, సెమీ పారామిలిటరీ ఆర్గనైజేషన్ IRGC పోతుంది. కాబట్టి ఆ ఆర్గనైజేషన్ దెబ్బతింటానికి ఆయిల్ బంద్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఆయిల్ బంద్ చేస్తా అని ఇరాన్ ఆయిల్ బంద్ చేసి ఇరాన్ ఆయిల్ బంద్ చేసి ఇరాన్ ఆయిల్ బంద్ చేస్తే ఇరాన్ ఏమంటది, మనం అంతకుముందు ఇరాక్ నుంచి, కువైట్ నుంచి, యుఏఈ నుంచి తెచ్చుకునే ఆయిల్ ఇరాన్ మనకు పర్మిషన్ ఇచ్చేది, చైనాకు పర్మిషన్ ఇచ్చేది. వాళ్ళు ఏమంటారు మేము పర్మిషన్ ఇవ్వం. ఇప్పుడు ఆ దొందు కొట్టుకుంటా ఇరాన్ అది కొట్టుకుంటే మన నెత్తి మీదకి వచ్చి పడుతుంది. అవును, అదే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆపేశారు. కుర్గు ద్వీపం అదేదో ఉంది కదా, కుర్గు ద్వీపం అమెరికాకు నిండిపోతుంది, అక్కడ నుంచి బయటికి పోలేని పరిస్థితి. అక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఆయిల్ వెల్స్ ఎట్లుంటాయి అంటే అందులోకి వెళ్ళి పంప్ చేస్తా ఉండాలి రెగ్యులర్ గా ఆయిల్. అవునంట, మీరు బంద్ చేసిన అనుకోండి ఆయిల్ వెల్ కొలాప్స్ అయిపోదు. పంప్ చేసి ఎక్కడ పడేస్తారు వాళ్ళు, జాగలేదు వాళ్ళకు, స్టోర్ చేయలేరు కదా. స్టోర్ చేయనప్పుడు బయట వేస్తేనే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయ్యింది, లోపల ఉంటేనే ఆయిల్ కొలాప్స్ అయ్యింది.
సో ఇది ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దాన్ని డ్రిల్ చేయాలంటే ఇవన్నీ డ్రిల్ చేయాలంటే ఒక 1 to 5 years పడుతుంది ఇవన్నీ డ్రిల్ చేయాలంటే. మళ్ళీ ఓ మామూలుగా ఇట్లా బోరింగ్ పెట్టి టక్కన ఒక బోరింగ్ ఖరాబ్ అయితే పక్కన ఇంకో బోరింగ్ చేసినట్టు కాదు, అంత ఈజీగా ఉండదు.